ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఇంతకీ గురువు ఎవరు? గురువు భౌతికమా? కాదే. గురువు అంటే జ్ఞానము. గురువు అంటే సర్వాంతర్యామి. గురువు అంటే ఉన్నదే సత్యమని. అయితే దేహాత్మబుద్ధిలో ఉన్నటువంటి జీవుడికి మార్గం చూపించేది ఎవరు? లోపల ఉన్న ఆత్మే చూపిస్తుంది. ఆ విషయమే మహర్షుల వారు నాకు భౌతికమైన గురువు కావాలని అడిగినప్పుడు మహర్షిని, ఆ భౌతిక గురువే చెబుతున్నాడు గురువు లోపలే ఉన్నాడు చూడమని. ఇంతకీ మీకెవరండి గురువు అని అడిగినప్పుడు, నా ఆత్మే నా గురువు అన్నాడు రమణ మహర్షి. నేను కూడా అదే అంటాను. భౌతికమైన గురువు నీవు అనుకున్నట్టు నీ ఆత్మే సుమా, విడిగా ఏది ఉండదు. దేహాత్మ బుద్ధితో నీవు ఎందరిని గురువు అనుకున్నప్పటికీ వారందరూ ఎవరో కాదు, నీ ఆత్మే. అంటే జ్ఞానమే. జ్ఞానమే గురువు అని అర్థం. గతంలో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు. ఏ ఒక్కరూ ఒక్క మాట మాట్లాడలేదు. కానీ వీరిలో పరివర్తన వచ్చింది కదా. ఆ పరివర్తన తీసుకొచ్చింది ఎవరు? బయట ఉన్న కొండ చిలువ, బయట ఉన్న కొండ ఏది మరి? లోపల ఉన్న జ్ఞానమే పరివర్తన తీసుకొచ్చింది. కాబట్టి భౌతికంగా గురువు చెబితే నాకు మోక్షం వస్తుందని అనుకోవటం పెద్ద పొరపాటు. రమణ మహర్షులు ఏమంటున్నారు? ఆత్మజ్ఞానము గురువు అందించడు. గురువు అందించడు అంటే ఎందుకు చెప్పారు? నువ్వు ఎవరినో మహాపురుషుల్ని ఆశ్రయిస్తుంటావు, వారేదో నీకు అందిస్తారనుకుంటూ. అందుకని చెబుతున్నారు మహర్షులు గారు, నీవు గురువు అనుకునే వాళ్ళు నీకు అందించరు. నీవెవరివో నీవే తెలుసుకోవాలి. అంతేగాని ఆ భౌతిక గురువే చెబుతున్నాడు నీ లోపల ఉన్నదే గురువు అని. కనుక నాయన, గురువు అంటే జ్ఞానం. ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే గు అంటే అజ్ఞానము, రు అంటే తొలగించేది. అజ్ఞానాన్ని తొలగించేది ఏదైనా గురువే. కాబట్టి ఈ గురువు, లఘువు అనే పదాలు దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకే తప్ప స్వరూప జ్ఞానంలో భేదం ఎక్కడ? అంతా జ్ఞానమే కదా, ఉన్నదే జ్ఞానం కదా. కనుక అసలు ఉన్నదే గురువు. మరి లేనితో సృష్టి, లేనితో జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అవి లేవు కదా విడిగా. ఆత్మను విడిచి ఎక్కడున్నాయి అవి? కాబట్టి గురువు అవసరమా అంటే, మరి సత్యము తెలిసేదాకా దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు గురువు అవసరమే. ఆ తరువాత అక్కర్లేదు కదా. అప్పుడు గురువు ఎవరు, శిష్యుడెవరు? ఉన్నదే జ్ఞానమై కూర్చుంటుంది. సత్యము తెలియనంత వరకు నీవు లఘువుగా భావిస్తావు. గురువు యొక్క సూచనలతోటి అంతర్ముఖమై నేనుగా ఉన్న ఆత్మస్థితి నీ స్వరూపమని ప్రకాశించిన స్థితిలో మరి గురువే ఆత్మై కూర్చున్నాడుగా. నువ్వు సేవించే భగవంతుడు ఎవరు? ఆత్మే మరి. నువ్వు చూసే జగత్తు ఆత్మే మరి. అదే అంటారు రమణ మహర్షులు వారు, దేహము కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, దైవము ఆత్మే, అంతా గురుమయమే అని అన్నారు.
కనుక నాయన ఆత్మజ్ఞానం అనేది బయట నుంచి రాదు, ఇతరులు అందించరు. పవిత్ర గ్రంథములలో అది ఉండదు అని ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ గురువు ఎవరని శంకరాచార్యుల వారు కూడా కాలడి నుంచి కాలినడకన మరి హిమాలయాస్ దాకా వెళ్ళారుగా గోవింద భగవత్పాదుల వారిని కలవటానికి. కనుక వారు ఏం చెప్పారు చివరికి? లుక్ విదిన్. ఇంత దూరం ప్రయాణం చేసి వెళితే ఏమైనా మంత్రం ఇచ్చాడా? ఆత్మను ప్రసాదించాడా? లేదే. లో దృష్టి కలిగి ఉండు, చింతావిహీనం కాని మహర్షి చెప్పిన మాటలే వారు చెప్పారు. కనుక గురువు నీ దృష్టిని లోపలికి మళ్లించటమే చేస్తాడు. భౌతికమైన గురువు చివరికి లోపల ఉన్న గురువు నిన్ను తనలోకి తీసుకుంటాడు. అదే మహర్షి కూడా చెప్పింది. బాహ్య గురువు ఈ అహంకారాన్ని లోపలికి నెడుతుంది, అంతర్గురువు దాన్ని తనలో పూర్తిగా తీసుకుపోతుంది మిగలకుండా అంటూ చెప్పుకొచ్చారుగా. మంచిది. మౌనమే నీ సహజత్వము.